నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విపత్కర పరిస్థితుల్లో విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు గూడూరు నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు ముందుకు వచ్చి భారీ ఎత్తున విరాళాలు అందజేయడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. విజయవాడలో వాకాడు మండల టీడీపీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ను కలిసి 2 లక్షల రూపాయల వరద సహాయం చెక్కులను అందజేశారు. గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ వాకాడు మండల టీడీపీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి 1 లక్ష రూపాయలు మరియు కల్లూరు గ్రామానికి చెందిన హరీష్ బాబు 1 లక్ష రూపాయలు మొత్తం 2 లక్షల రూపాయల వరద బాధితులకు విరాళం అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ మొత్తాన్ని 43వ డివిజన్లోని ప్రజలకు అందించే సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోట మండల టీడీపీ అధ్యక్షుడు సర్వోత్తం రెడ్డి, వాకాడు మండల మరియు కోట మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ వరద బాధితుల సహాయార్థం వాకాడు మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారు 1 లక్ష రూపాయలు, అలాగే కల్లూరు హరీష్ బాబు గారు 1 లక్ష రూపాయలు ఈరోజు సీఎం సహాయ నిధికి ఇవ్వడం జరిగింది. ఈ డబ్బులతో ఆ వార్డులో ఉన్నటువంటి పేదవాళ్ళకి ఏదైనా అవసరం, అత్యవసర వస్తువులు కానీ అవసరం దాన్ని తీసి ఇద్దామని అనుకుంటున్నాం. అట్లాగే ఇంతకుముందు కూడా వాకాడు మండలం నుంచి 65,000 కూడా ఇవ్వడం జరిగింది. అంటే వాకాడు మండలం నుంచి టోటల్గా 2,66,000 మా తెలుగుదేశం పార్టీ, మరీ చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఇచ్చింది. ఎందుకంటే మా వాళ్ళందరూ ప్రతి ఒక్క పార్టీ ప్రెసిడెంట్ స్పందించి డబ్బులు ఇచ్చినందుకు ప్రతి ఒక్క పార్టీ అధ్యక్షుడికి, అక్కడ ఉన్నటువంటి నాయకులకి, కార్యకర్తలకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గూడూరు పట్టణంలోని ద్వారకామాయి ఫంక్షన్ హాల్ నందు మంగళవారం సాయంత్రం ఇన్నర్ వీల్ ఆంధ్ర మహిళా మండలి ఆధ్వర్యంలో కౌసర్ అనే విద్యార్థిని ఉన్నత చదువులకు గాను 18,000 రూపాయల ఆర్థిక సహాయం డాక్టర్ రోహిణి చేతుల మీదుగా అందజేశారు. ఇన్నర్ వీల్ ఆంధ్ర మహిళా మండలి ఆధ్వర్యంలో కౌసర్ అనే విద్యార్థిని ఉన్నత చదువులకు గాను 18,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. కరోనా సమయంలో విద్యార్థి తండ్రి మరణించడంతో ఆమెకు ఆర్థిక సహాయం అందజేసినట్లు క్లబ్ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి దాతలుగా డాక్టర్ రోహిణి, తనుజ, పవిత్ర, గిరిజమ్మ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మహిళా మండలి, ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, సభ్యులు పాల్గొన్నారు. డిగ్రీ అయిపోయింది, పీజీ చేస్తుంది. విక్రమసింహపురిలో 40,000 ఫీజు అవుతుందంట ఆ పాపకి. దీనికి మేము 18,000 సహకారం అందించాము. దీనికి దాతలుగా రోహిణి మేడం 5,000, పవిత్ర 5,000, నేను 5,000, చెన్నూరు గిరిజక్క 3,000 ఇచ్చారు. ఈ పాప బాగా చదువుకొని వృత్తిలోకి రావాలని కోరుకుంటున్నాను. దీనికి సహాయం చేసినందుకు అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. మా సభ్యులందరూ దీనికి వచ్చి హెల్ప్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో మేము సంయుక్తంగా కౌసర్ అనే పాపకి చదువు నిమిత్తము మేము డొనేట్ చేస్తూ ఉన్నాను. 18,000 ఇస్తూ ఉన్నారు మా క్లబ్ మెంబర్స్. అందరికీ ధన్యవాదాలు. మేము ప్రతి సంవత్సరం ఏదో ఒక బిడ్డకి మా క్లబ్ 2 క్లబ్ల తరఫున చదివిస్తూ ఉంటాము. అలాగే ఈ పాపకి ఇంకేమైనా కావాలన్నా నేను సహాయం చేస్తానని వాళ్ళ అమ్మకి ఇప్పుడే చెప్పాను. వీళ్ళు నాకు ఆల్రెడీ అంతకుముందు నుంచి తెలుసు. వీళ్ళకి ఇట్లా పేద పిల్లలకి మనం సహాయం చేసి వాళ్ళు చదువుకుంటే వాళ్ళు వృద్ధిలోకి వస్తే మన క్లబ్ 2 క్లబ్లు మెంబర్స్ అందరూ సహకారం ఇవ్వాలి. దానికి ఇచ్చిన దానికి అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. గరీబాలు కావాల్సిన వాళ్ళు కార్యక్రమం చేసేవాళ్ళు మేడం గారు అందరూ వచ్చి నా బాధ అనేది అమ్మాయి చదువు కోసం నేను మాట్లాడాను. అమ్మాయి మాట్లాడలేదు. మొన్న కరోనాలో ఫస్ట్ కరోనాలోనే చనిపోయాడు. ఇప్పుడు దాకా డిగ్రీకి ఎట్లా కష్టమో నష్టమో చదివించాము. తదుపరి చదువుకి నెల్లూరు సింహపురి కాలేజీలో అమ్మాయి పీజీ చేయాలి. పర్ ఇయర్కి 40,000 ఖర్చు అవుతుంది అంటున్నాము. మేము కొంచెం వేస్తున్నాము. ఇక్కడ మేడం గారు వచ్చినప్పుడు తనుజ మేడం గారికి మేము అడిగాము, మేడం మీ సంస్థ ద్వారా, మీ ఇన్నర్ వీల్ సంస్థ ద్వారా మా బిడ్డకి ఏదైనా చదువుకి సహాయం చేయండి, ఖచ్చితంగా చేస్తాము అని చెప్పి మేడం మాటిచ్చారు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ మాటిచ్చారు. మేడం గారు అందరికీ, తనుజ మేడం గారికి, మేడం గారికి మేము బిడ్డలే, వాళ్ళ దగ్గర అంతా మంచి చెడ్డ అయింది మాకు. కాబట్టి మా మేడం గారికి, రోహిణి మేడం గారికి, తనుజ మేడం గారికి, గిరిజ మేడం గారికి ఇక్కడ సహాయం చేసి ప్రతి ఒక్కరు, పవిత్ర మేడం గారికి, ప్రతి ఒక్కరికి మా అన్న పాప తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా వదినకి మాట్లాడడం రాదు, అందుకని లేదు, నేనే మాట్లాడుతున్నాను. ఇంకో సంవత్సరం కూడా ఉంది, ఇలాగే ఈ బిడ్డకి కొంత సహాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను.
తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం టీడీపీ నాయకులు నాగరాజు మరియు ఏడుకొండలు 11,000 రూపాయల వరద బాధితులకు విరాళం అందజేశారని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. చిల్లకూరు మండలం టీడీపీ నాయకులు నాగరాజు మరియు ఏడుకొండలు విజయవాడలో ఉన్న గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ను కలిసి వరద బాధితులకు 11,000 రూపాయల నగదు ఆర్థిక సహాయంగా అందజేశారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు వారికి చేతనైన ఆర్థిక సహాయం విజయవాడ వరద బాధితులకు అందించేందుకు ముందుకు రావడం శుభ పరిణామమని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. చిల్లకూరు మండలం నుంచి నాగరాజు అట్లాగే ఏడుకొండలు ఇద్దరు కలిసి 11,000 రూపాయలు ఈరోజు స్లమ్స్లో చీరలకి తీసేమని ఇచ్చారు. ఇవన్నీ కూడా చీరలు పంచేదానికి ఉపయోగిస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా అన్ని మండలాల కన్నా చిల్లకూరు మండలం దాదాపు 7 లక్షల పైన మా పార్టీ నాయకులు అచ్చంగా పార్టీ నాయకులే సీఎం రిలీఫ్ ఫండ్కి చెక్కు ద్వారా ఇచ్చినందుకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు రాణి గారికి తెలియజేస్తూ సెలవు. గూడూరు పట్టణంలోని కోర్టు హాల్లో 7వ అదనపు జిల్లా జడ్జి సుల్తానా బేగం ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. జాతీయ మెగా లోక్ అదాలత్లో వీలైనంత ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా పోలీసులు చూడాలని జడ్జి ఆదేశించారు. సమావేశంలో సిఐలు, ఎస్ఐలు, కోర్టు సిబ్బంది, లోక్ అదాలత్ సభ్యులు పాల్గొన్నారు. ఏదైనా పోటీలలో బహుమతి రావడం ముఖ్యం కాదని పాల్గొనడం ముఖ్యమని వినాయక చవితి సందర్భంగా గూడూరు అరుంధతిపాలెంలో ముగ్గుల పోటీలలో మహిళలు ఉత్సాహంగా పాల్గొనడం ఆనందంగా ఉందని గూడూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు వెల్లడించారు. గూడూరు పట్టణంలోని అరుంధతిపాలెం మహాలక్ష్మమ్మ గుడి వద్ద వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ పట్టణ అధ్యక్షులు పులిమి నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా విజ్ఞప్తుల దినం నిర్వహించిన గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్. కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం పట్ల మనుగోలు మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సంతాప కార్యక్రమం. గూడూరు పట్టణ పరిధిలో కోర్టు ప్రాంగణంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మెగా లోక్ అదాలత్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా విజ్ఞప్తుల దినం కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల నుండి ప్రజలు వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు వినతి పత్రాలు అందజేశారు. ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్ వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. బొద్దిపాలెం వాడు రోడ్డు ఒకటి ఆగిపోయి వేసుకున్నాడు. వాడు కమిషనర్ గారు లేరమ్మా వచ్చిందని చేస్తాను. ఒకసారి మీరు వచ్చిన తర్వాత మీరు వన్ వెళ్ళి చూసి చిన్న చిన్న పైపులు కావాల్సి వస్తుంది. మీరు మంగళవారం రండి, నేను చూస్తున్నాను.
మా ఇక్కడ పేర్లు చెప్తారు కొద్ది సైడ్ వచ్చాము. సర్టిఫికేట్ ఇస్తారు అక్కడ చేసి న్యాయస్థానాల్లో ఉన్న పెండింగ్ కేసులను పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని 7వ అదనపు జిల్లా జడ్జి పర్వీన్ సుల్తానా బేగం తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలో ఉన్న కోర్టు భవనాల సముదాయం ప్రాంగణంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మెగా లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని కోర్టు భవనాల సముదాయం ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో చట్ట ప్రకారం రాజయ్యే సివిల్ మరియు క్రిమినల్ కేసులను న్యాయమూర్తులు పరిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో 7వ అదనపు జిల్లా జడ్జి పర్వీన్ సుల్తాన్ బేగం మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో తొలిసారి 1982 సంవత్సరంలో లోక్ అదాలత్ కార్యక్రమం ప్రారంభమైందని, లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా పెద్ద సంఖ్యలో దేశవ్యాప్తంగా కేసులు పరిష్కారం అవుతూ ఉండటంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి 2 నెలలకు ఒకసారి దేశవ్యాప్తంగా ఒకేసారి మెగా లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు. కక్షిదారులు లోక్ అదాలత్ కార్యక్రమం పట్ల అవగాహన పెంచుకుని లోక్ అదాలత్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, లోక్ అదాలత్ సభ్యులు, న్యాయవాదులు, పోలీస్ శాఖ అధికారులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనం ఎన్నో సంవత్సరాల నుంచి లోక్ అదాలత్ జరుపుకుంటున్నాం. మొట్టమొదటి లోక్ అదాలత్ అనేది 1982 సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగింది. దానివల్ల ఉపయోగం ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని ఇలా స్ప్రెడ్ చేసి ప్రతి సంవత్సరం ముందు ఒక్కొక్క నెలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి మొదలు పెట్టారు. తర్వాత ఇలా ఎక్కువగా ఉపయోగం ఉంది కాబట్టి పెండింగ్ కేసులు కోర్ట్స్లో ఉన్నవి తగ్గుముఖం పట్టాయి కాబట్టి ఇలాగా లోక్ అదాలత్ సిస్టమ్ ద్వారా కేసులు పరిష్కారం చేసినట్టయితే ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళు ఎక్కువ రోజులు కోర్టు చుట్టూ తిరగవసరం లేదు. అదేవిధంగా వాళ్ళకి ఇద్దరు కూర్చుని మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ లోక్ అదాలత్ సిస్టమ్ని ఇంకా అలా ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది. రోజు రోజు ఈ కేసులు పెరిగిపోతున్న కేసులు తగ్గించే విధానంలో ముఖ్యమైనటువంటి వ్యవస్థ ఇది. దీన్ని లోక్ అదాలత్ సిస్టమ్ అంటారు. ఈ కేవలం మన గూడూరులో మాత్రమే జరుపుకోవట్లేదు. ఎందుకంటే ఈరోజు నేషనల్ లోక్ అదాలత్ అని ప్రతి 2 నెలలకు ఒకసారి పెట్టడం జరుగుతుంది. ఇది సుప్రీంకోర్టులో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. అదేవిధంగా మన సుప్రీంకోర్టు సెంట్రల్ లెవెల్ ఒక్క సంస్థ మాత్రమే దీన్ని సూపర్వైజ్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి ప్రతి రాష్ట్రంలో స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని, ప్రతి జిల్లాలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని, ఇలాగ మన గూడూరు లాంటి మఫ్సిల్స్లో MLSL అని పెట్టడం జరిగింది. అయితే ఇది ఒకే రోజు త్రూఅవుట్ ఇండియా ఒక్కరోజే ఈ లోక్ అదాలత్లు అనేటువంటివి కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే బల్క్గా ఒకేసారి మొత్తం దేశంలో ఉన్న కేసులు ఎన్ని పెండింగ్ ఉన్నాయో అన్నిట్లో ఎన్ని కేసులు తగ్గాయి అనేటువంటిది లెక్క కరెక్ట్గా ఉంటుంది. ఒక్కొక్క స్టేట్లో ఒక్కసారి, ఒక్కొక్క జిల్లాలో ఒక్కసారి అయితే మనకి క్యాలిక్యులేషన్స్ సరిగా రావు కాబట్టి అదేవిధంగా ఒకరోజే ప్రజలందరికీ ఈ కేసుల నుంచి విముక్తులు కలిగించాలనేటువంటి ఉద్దేశంలో దేశవ్యాప్తంగా ప్రతి 2 నెలలకు ఒకసారి లోక్ అదాలత్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాము. దీనికి ముఖ్య కారణం పెండెన్సీ, కోర్ట్స్లో ఉన్నటువంటి పెండెన్సీ తగ్గించాలని. ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే ప్రజలకు ఈ లిటిగేషన్ నుంచి విముక్తి కలిగించాలని. 7th ADJ కోర్టుకు సంబంధించిన కేసెస్ కానీ, తర్వాత PLC కేసెస్ కానీ అన్ని మేడం గారు 7th ADJ మేడం గారు పరిష్కరిస్తారు. ఆ బెంచ్ మేడం గారి కోర్టులో జరుగుతుంది.
ఏడెం కోర్టుకు సంబంధించి అట్లాగే సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకు సంబంధించినటువంటి బెంచి రాజేష్ సార్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో పరిష్కరిస్తారు, అక్కడికి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అట్లాగే పీడిఎం కోర్టుకు సంబంధించిన అవార్డ్స్ కానీ కోట కోర్టుకు సంబంధించిన అవార్డ్స్ కానీ పీడిఎం కోర్టులో బెంచ్ ఉంటుంది, అక్కడ అటెండ్ అవ్వండి. కక్షిదారులకి, బ్యాంక్ సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి, ఏపీపీ గారికి అందరికి కూడా నా విన్నపాలు. ఈ ముఖ్య ఉద్దేశము మీ అందరికీ తెలిసిందే, రాజీ మార్గమే రాజమార్గం అని. దాని ఆధారంగానే సుప్రీంకోర్టు వారు ఈ విధంగా మెగా లోక్ అదాలత్ ప్రతి 3 నెలలకు ఒకసారి మెగా లోక్ అదాలత్ పెట్టి కేసులు రాజీ పడదగ్గ కేసులన్నిటిలో కూడా కక్షిదారులకి సులభమైన మార్గంలో రాజీ పెట్టుకుంటే ఇద్దరు గెలుస్తారు అనే ఒక అవకాశం ఉంది. కేసులో కోర్టులోకి వేసుకుంటే ఒక్కరు గెలుస్తారు, మిగతా వ్యక్తి ఇంకొక కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. అదే రాజీ చేసుకుంటే ఇద్దరు గెలుస్తారు. తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలు లేకుండా, గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు లేకుండా ఒకరికొకరు సోదరిగా మెలిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాజీ మార్గాన్ని సూచించిన మన గౌరవ సుప్రీంకోర్టు కనుక కృతజ్ఞత తెలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీకు మనం చేసుకుంటున్నాను. ఇప్పుడు గూడూరు పట్టణానికి దసరా పండుగ ప్రత్యేక స్థానం ఉందని, అందులో భాగంగా మహాలయ అమావాస్య నాడు అక్టోబర్ 2వ తేదీ గూడూరు పట్టణానికి ప్రత్యేకమైన ఆంజనేయ స్వామి జెండా ఉత్సవం ఘనంగా జరగాలని ఆశిస్తున్నట్లు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గమ్మళ్లపాలెంలోని దేవస్థానం ఆంజనేయ స్వామి జెండా ఉత్సవ ఏర్పాట్లకు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో స్థానికులు శ్రీకారం చుట్టారు. గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పట్టణంలోని వేమళ్లపాలెం దేవస్థానం వద్ద కొబ్బరికాయ కొట్టి ఆంజనేయ స్వామి జెండా ఉత్సవ ఏర్పాట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ అక్టోబర్ 2వ తేదీన గూడూరు పట్టణంలో ఆంజనేయ స్వామి జెండా పండుగ అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. దేశంలో మరి ఎక్కడా లేని విధంగా ఆంజనేయ స్వామి జెండా పండుగ గూడూరులో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని, ఈ క్రమంలో అక్టోబర్ 2వ తేదీన జరిగే ఆంజనేయ స్వామి జెండా పండుగ వైభవంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జరగాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధికి గూడూరు పట్టణం గమ్మళ్లపాలెం జెండా ఉత్సవ కమిటీ 25,000 రూపాయల విరాళం అందచేయడం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం గమ్మళ్లపాలెంలో ఆంజనేయ స్వామి జెండా ఉత్సవ కమిటీ సభ్యులు విరాళాన్ని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు అందజేశారు. గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గమ్మళ్లపాలెం జెండా ఉత్సవ కమిటీ సభ్యులు దసరా ఉత్సవాలను నిర్వహించేందుకు కృషి చేస్తున్న వరద బాధితులను ఆదుకునేందుకు 25,000 రూపాయల విరాళం అందచేయడం అభినందనీయమన్నారు. గూడూరు నియోజకవర్గ పరిధిలో దాతలు విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చి విరాళాలు అందచేయడం ఆనందంగా ఉందన్నారు. ఈరోజు గమ్మళ్లపాలెం జెండా మహోత్సవ కమిటీ అందరూ కూడా విజయవాడ జరిగినటువంటి వరద నష్టాల్లో నష్టపోయిన వాళ్ళకి మా వంతు సహాయ సహకారాలు మేము కూడా చేస్తామని ముందుకొచ్చి 25,000 రూపాయలు సీఎం సహాయ నిధికి ఇచ్చినందుకు గమ్మళ్లపాలెం జెండా ఉత్సవ కమిటీకి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఇక్కడ కొంత ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ ఇబ్బందులంతా కూడా మా చంద్ర సాల్వ్ చేసి వాళ్ళ సొంత స్థలంలో దేవుణ్ణి పెట్టుకునే విధంగా చేసినందుకు ఆ భగవంతుడు వాళ్ళ కుటుంబానికి ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి జిల్లా చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే వాళ్ళ కుమారుడికి కూడా ఆశీస్సులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గూడూరు పట్టణంలోని బాలాజీ నగర్లో ఉన్న శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు విజయవాడ వరద బాధితుల సహాయార్థం గూడూరు పట్టణంలో విరాళాలు సేకరించడం జరిగింది. విద్యార్థులు ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్న అంటూ నినదిస్తూ విద్యార్థులు విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరెస్పాండెంట్ ఎం శివకుమార్ రెడ్డి, ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్, మునిరాజా తదితరులు పాల్గొన్నారు. మానవ సేవే చేద్దాం వరద బాధితులకు చేద్దాం
చేయి కలుపుదాం, చేయి చేయి కలుపుదాం. ఓకే ఓకే. సో ఈరోజు అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ గాయత్రి ఈఎం హై స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో వరద బాధితుల సహాయార్థం దాదాపుగా 11,000 రూపాయలు విరాళం సేకరించడం జరిగింది. అలాగే సో అందరినీ ఈ అద్భుతమైనటువంటి ఈ సహాయ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో మా విద్యార్థులతో, మా శ్రీ గాయత్రి ఈఎం హై స్కూల్ విద్యార్థులతో గూడూరు పట్టణం నందు కూడా విరాళాలు సేకరించి అధిక మొత్తంగా మనం ఈ వరద బాధితుల సహాయార్థం పంపించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ విరాళ సేకరణ కార్యక్రమాన్ని శ్రీ గాయత్రి ఈఎం హై స్కూల్ ఆధ్వర్యంలో జరుపుతూ ఉన్నాం. దీనికి అందరూ చాలా అద్భుతంగా సహకరిస్తూ ఉన్నారు. అందరూ సహకరించి సో అధిక మొత్తంలో మనం విరాళం పంపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. ఈరోజు చాలా ప్రముఖమైన విజయాన్ని సాధించాలని శ్రీ గాయత్రి ఈఎం హై స్కూల్ వారు మంచి కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఎందుకంటే మన విజయవాడ అతలాకుతలం అయిపోయింది. విజయవాడ నగరం అయితేమి, చుట్టుపక్కల డివిజన్లు అయితేమి అన్నీ కూడా ఏ ఒక్క ఇల్లు కూడా పనికి రాకుండా నేలమట్టం అయిపోయి ఉంది. దాన్ని మన గూడూరుకు సంబంధించిన డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు, మన ఎమ్మెల్యే గారి స్ఫూర్తితో శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూలు వాళ్ళ స్టాఫ్ అంతా కూడా నడుం బిగించింది. ఈరోజు వరద బాధ్యతల కోసం రోడ్డున అందరి అడిగి సహాయాన్ని అడిగి అభ్యర్థించడం ఈరోజు జరుగుతుంది. Morning everyone, this is Kumar from class 10 from Sri Gayatri English Medium High School. Today we school connected to collect funds for Vijayawada Fruits, so please help us. Thank you. Good morning everyone. I am very proud to participating in this fund collection from Sri Gayatri English Medium High School. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు 2వ పట్టణ పరిధిలోని బేల్దారి కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ఉత్సవాల నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వినాయక మండపంలోని విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాద కార్యక్రమంలో అన్న ప్రసాదాలు స్వీకరించారు. మన గ్రామవాసులు సౌతపల్లిపల్లి ఆదినగరంలో ప్రతి ఒక్కరు మన గ్రామస్తులందరూ చల్లగా ఉండాలని, అటు సౌతపాలెము ఇటు గాంధీనగర్ కానీ మన పంచాయతీలో ఉన్న వాళ్ళు మొత్తం కూడా అందరూ తగ్గ ఒకటి ఆర్పించేసి ముందుకే రావాలి, ముందుకు రావాలి జరిగి జాగ్రత్త రండి. సుందర కాలనీలో ఉన్న సంఘం దగ్గర పోలమ్మ గుడి వద్దన ఇది 20వ సంవత్సరం బొమ్మ పెట్టున్నాము. కానీ ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద మొత్తం అందరూ కలిసి ఈ బొమ్మ చేసుకుంటున్నారు. బొమ్మ కార్యకర్త గాయత్రి వెంకటరమణయ్య. కానీ ఇప్పటి వరకు మాకు ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి ఒడిదుడుకులు కానీ జరగలేదు. ఈ సంవత్సరం కూడా 20వ బొమ్మ కూడా భగవంతుడు మమ్మల్ని సల్లంగా చూసి ఈ గ్రామాన్ని సల్లంగా కాపాడాలని అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ మహానుభావుడికి మొక్కుకుంటున్నాం. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఓం సాయి చారిటీస్ వృద్ధాశ్రమం నందు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కడవేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి నెల 2వ శనివారం క్రమం తప్పకుండా మేడనూరు సురేష్ రెడ్డి దంపతులు సహాయ సహకారాలతో ప్రగతి సేవా సంస్థ ద్వారా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ 3 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగిందని, సురేష్ రెడ్డి దంపతులకు భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కడవేటి చంద్రశేఖర్, సెక్రటరీ జి చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులు వాకటి రామ్మోహన్, మురళీ నాయుడు, నక్క రామకృష్ణ, పిల్లల శ్రీనివాసులు, కేఆర్ఎం, కోట వెంకటేశ్వర్లు, సర్వేశెట్టి నాగరాజు, తొపిలి యశ్వంత్, నాగేంద్ర, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
సౌండ్ వస్తుంది, డిస్టర్బెన్స్ మనక. ఫ్యాన్ ఫ్యాన్ నువ్వు చెప్పు, ఏమని స్విచ్ చెప్పాలా? ఫోన్ తీసుకోవాలి. జై ఆ నుంచి అందరూ ఉన్నారా? అందరూ అవును. అందరికీ నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెలలో 2వ శనివారం తప్పకుండా ఈ ఒక వృద్ధాశ్రమంలో మంచి రుచికరమైన భోజనాలని 36 మందికి అందిస్తున్న మా కుటుంబ సభ్యుడైన మా మెడనూరు సురేష్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే సంవత్సరానికో 6 నెలలకో కాకుండా ప్రతి నెల 2వ శనివారం తప్పకుండా ఈ ఒక మంచి కార్యక్రమాన్ని తల్లి లాంటి తల్లులు, తండ్రి లాంటి తండ్రులు, పెద్దవాళ్ళని భోజనం పెట్టడం అనేది అది సామాన్యమైన విషయం కాదు. అది ఎవరికో ఆ పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం మా సురేష్ రెడ్డి దంపతులకి ఉండాలని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ కోరుకుంటూ, అదేవిధంగా మా సురేష్ రెడ్డి ఇంకా ముందు వ్యాపార రీత్యా ఏ ఆటంకాలు లేకుండా మంచి భవిష్యత్తు ఉండాలని, ఎందుకంటే దేవుడు మంచి వాళ్ళకి మంచి చేస్తారు. ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శనివారం సాయిరం ఆశ్రమంలో పెద్దలకు అన్నదానం, అన్ని దానాల కల్లా ముఖ్యమైనది అన్నదానం. మనకు కడుపు నిండితే మనం అన్నదాత సుఖీభావం అంటాం, మన చల్లగా దీవిస్తాం. ఆ విధంగా మీ అందరి దీవెనలు మెండవరు సురేష్ రెడ్డి దంపతులకు ఉండాలని కోరుకుంటూ, ఎందుకంటే మంచి చక్కటి భోజనాన్ని అందిస్తున్న సురేష్ రెడ్డి దంపతులకు మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రగతి సేవా సంస్థ కడివేటికి చంద్రశేఖర్ అధ్యక్షంలో ప్రతి నెల 3 పర్మనెంట్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ప్రతి నెల 2వ శనివారం సాయిరామ్ చారిటీస్లో ఉన్నట్టు వృద్ధాశ్రమంలో అక్కడికి వృద్ధులకి మంచి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి దాతగా ప్రతి నెల 2వ శనివారం మా కుటుంబ మిత్రుడైనటువంటి మేడనూరు సురేష్ గారు గాలిపాలెం వెంకయ్యస్వామి శ్రీ వెంకయ్యస్వామి పీఠం ఆధ్వర్యంలో ఆయన ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నారు. ఆ వెంకయ్యస్వామి ఆశీస్సులు ఆ కుటుంబానికి మెండుగా ఉండాలని, ఇంకా అనేక మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. ప్రగతి సేవా సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఆ కార్యక్రమాల్లో భాగంగా ప్రతి నెల కూడా 2వ శనివారం సురేష్ రెడ్డి గారి ద్వారా ఈ యొక్క కార్యక్రమం చేస్తాం. చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ యొక్క మీరు ఇక్కడ చాలా పేదవాళ్ళుగా చూస్తే వృద్ధులుగా ఉన్నారు. ఇటువంటి చోట ఆయన నిర్ణయం తీసుకుని ఇక్కడ చేస్తాం. నిజంగా ఆయన దినదినాభివృద్ధి, ఆయన కూడా దినదినాభివృద్ధి చెందాలనేది మా ప్రగతి సేవా సంస్థ వాళ్ళు అందరూ కూడా కోరుకుంటూ ఉన్నాము. మరిన్ని కార్యక్రమాలు కూడా జరిగేదానికి అవకాశం ఉంది. ఇక్కడ నిన్న మేడం గారు కూడా ఒక 4 మంచాలు కావాలని చెప్పారు నాతో. ఆ సైజు అవి కొలత చేసుకుని నెక్స్ట్ ప్రోగ్రాంలో మీకు 4 మంచాలు నేను ఇస్తానమ్మా, ఇబ్బంది లేదు. అట్లా ఒకవేళ ఒక కార్యక్రమం చేసి ఇది ఒక మంచి వాతావరణంలో రూపకల్పన జరుగుతుంది. మా అన్నిట్లో మా తమ్ముడు చంద్ర అంటే నాకు అంత అమితమైన ఇష్టం. ఎందుకంటే భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ జాతీయ నాయకులు కీర్తిశేషులు కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం పార్టీకి తీరని లోటని సీనియర్ సిపిఎం నాయకులు కట్టికాల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం పట్ల బుధవారం సాయంత్రం మనుపూలు మండల కేంద్రంలో సిపిఎం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సంతాప కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అంతర్జాతీయ స్థాయిలో కార్మికుల హక్కుల కోసం చేసిన పోరాటాలను, అదేవిధంగా జాతీయ స్థాయిలో పార్టీకి చేసిన సేవలను గుర్తు తెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు దేవదానం, బేసి భాస్కర్, ఆది శేషయ్య, వెంకటేశ్వర్లు, ప్రతాప పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. గారు జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి గారు సాధిస్తాం సీతారాం గారి ఆశయాలను ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండాని ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండాని ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండాని ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండాని ముద్దాడిన వాళ్ళురా.
జోహార్ జోహార్ సాధిస్తాం సీతారాం యేచూరి ఆశయాలను సాధిస్తాం సీతారాం జోహార్ సీతారాం యేచూరి. సీతారాం యేచూరి గారు నిన్న 3:30 గంటలకు ఢిల్లీ ఎయిమ్స్లో తుది శ్వాసలు ఇచ్చారు. ఆయన లేనటువంటి రోజు సీపీఎం పార్టీకే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు కూడా తీరని ఆయన విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నారు. అప్పుడు ఢిల్లీలోని జేఎన్యూ ఈసీగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఆమె రాజీనామా చేసేంత వరకు పోరాటం చేసి ఆయన చేత రాజీనామా చేయించారు. అదేవిధంగా ఆయన పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి ఆల్ ఇండియా కార్యదర్శిగా ఆయన 3 పర్యాయాలు పనిచేస్తూ నిన్న ఆయన విశ్వాసం ఇచ్చారు. ఆయన లేనటువంటి లోటు తీరని చెప్పేసి మేము భావిస్తూ ఆయనకి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. కామ్రేడ్ సీతారాం యేచూరి గారు ఈ భారతదేశంలో వామపక్షవాదిగా అనేక ఉద్యమాలని ముందుకు తీసుకొని పోయి అన్ని సోషలిస్ట్ పార్టీలని అదేవిధంగా వామపక్ష పార్టీలని ఒక వేదిక ముందు ఇచ్చి ఒక వేదిక ముందుగా ప్రజలకు అండదండగా ఉండాలని చెప్పినటువంటి మహాయోధుడు. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి నేపాల్లో 7 కమ్యూనిస్ట్ పార్టీలను ఒకటిగా చేసి అక్కడ పార్టీల పరిపాలన చూసేదానికి కూడా ఆయన ప్లాన్ చేసి అక్కడ 7 పార్టీలను ఒకటిగా చేసి ఆడ వామపక్ష ప్రభుత్వాన్ని తీసుకొచ్చిందంటూ ప్రథముడు అక్కడ 7 పార్టీలను ఒకటిగా చేసినటువంటి గనుడు సీతారాం యేచూరి గారు. అలాగే ప్రపంచ దేశాల్లో అన్నింటిలో కూడా ఎక్కడ ఏదన్నా కూడా ఆ వేదిక మీదకి పోగలటువంటి శక్తిపరుడు. ఆ విధంగా ఆయన గుర్తింపున్నటువంటి ప్రపంచ నాయకులు కూడా సీతారాం యేచూరి గారు ఎదిగారు. ఎస్ఎఫ్ఐ నుంచి అదేవిధంగా అనేక వామపక్ష ఉద్యమాల నుంచి వచ్చి ఈరోజు సిపిఎం పార్టీ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి అవడమే కాకుండా మరో ఇతర సోదర కమ్యూనిస్ట్ కామ్రేడ్ సీతారాం యేచూరి గారు నిన్నటి దినం 3:30 గంటలకి అమరులైనారు. వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. కార్మిక వర్గ పక్షపాతి, పోరాట యోధుడు, గొప్ప నాయకుడు, బహుభాషా కోవిదుడు, అనేకమైనటువంటి భాషల్లో మాట్లాడగలిగినటువంటి వర్గ చైతన్యం కలిగినటువంటి వీరుడు. ఆయన ఈరోజు లేకపోవడం కష్టజీవుల ఉద్యమానికే తీరని లోటు. ఈ యొక్క లోటుని భర్తీ చేసేందుకు మేమందరం కూడా కంకణదారులు అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రతిజ్ఞ పొందుతున్నాం. సీతారాం యేచూరి గారు వారి తల్లిదండ్రులు మంచి ఉద్యోగాలు కలిగినటువంటి వాళ్ళు ఢిల్లీ కాకినాడ నుంచి ఢిల్లీ వెళ్ళి ఉద్యోగ బాధ్యతల్లో ఉన్న సమయంలో ఆయన విద్యార్థిగా జేఎన్యూలో చదువుతూ విద్యార్థి ఉద్యమంలోకి ఆకర్షితులై మంచి ఉద్యమ నాయకుడిగా భారతదేశ ప్రధాన కార్యదర్శిగా కూడా ఎదగడమే కాకుండా ఇతర దేశాల్లో కూడా గుర్తింపు కలిగినటువంటి ఇంటర్నేషనల్ కమ్యూనిస్ట్ ఉద్యమంలో కూడా గుర్తింపు కలిగినటువంటి గొప్ప నాయకుడు. ఆయన ఈరోజు లేకపోవడం తీరని లోటు. ఈ సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరం వద్ద ఏర్పాటు చేసిన గణనాథుడు 7 రోజుల పాటు పూజలు అందుకున్న తర్వాత శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా నిమజ్జనోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాణాసంచా, విద్యుత్ దీపాలు, డీజే, తీన్మార్ బ్యాండ్, మంగళ వాయిద్యాలు, ప్రత్యేక వేషధారణలు ఆకర్షణగా నిలిచాయి. గణనాథుని ట్రాలీపై అందంగా పూల ఆర్చితో అలంకరించి యువకుల కోలాహల నృత్యాల నడుమ గ్రామోత్సవం నిర్వహించారు.
ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన స్వామివారి 22 కేజీల లడ్డూ వేలంపాటను అన్నబతునే సురేష్ గౌడ్ 1,01,111 రూపాయలకు దక్కించుకోగా 5,000 రూపాయల విలువ కలిగిన నోట్ల మాలను ఎస్వీజీ ఎలక్ట్రికల్ యజమాని గుర్రం తరుణ్ 60,000 రూపాయలకు దక్కించుకున్నారు. స్వామివారికి అలంకరించిన వెండి కాయిన్ను మద్దాలి చరణ్ రాజ్ 42,000 రూపాయలకు వేలంపాటలో దక్కించుకున్నారు. అదేవిధంగా స్వామివారికి ఏర్పాటు చేసిన 3 కిలోల లడ్డూను లక్కీ డ్రాలో ఓజులి శ్రీనివాసులు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమాలకు సహకరించిన దాతలు అందరినీ శాలువాతో కప్పి సన్మానించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. పూజా కార్యక్రమాలు ప్రసాదాల పంపిణీకి దాతలు ముంగర విజయ భాస్కర్ రెడ్డి విజయమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి నిమజ్జనాన్ని తిలకించారు. ఇదే విధంగా అన్న ప్రతి సంవత్సరం కూడా మీరు మీ సహకారాన్ని ముందు ఇప్పుడు ఇవి షార్ట్స్ వదలొద్దు అన్న సీవోటి షార్ట్స్ వద్దు ఫైర్ వదలొద్దు ఇప్పుడు వదలొద్దు రోడ్లో పెట్టుకుందాం ఫైర్ ఈ వదలండి కావాలంటే అంతేకాని ఫైర్ వదలొద్దు. ఈ కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ఏదైతే ఉందో తీన్మార్ బ్యాండ్ కి మరియు మంగళ మేళానికి బాగా సహకరించినటువంటి మా పేర్లు ముంగర విజయ భాస్కర్ గారు ఒకరు పోయినసారి నిరంజన్ అన్న మాకు మంచి గట్టి సపోర్ట్ ఇచ్చారు. పిడూరు వ్యక్తులు కూడా సామాన్యమైన వ్యక్తులు కాదు వాళ్ళు. మాకు ఎవరు రావలేదండి. గుర్రం తరుణ్ గారు 1,00,000 రూపాయలు, గుర్రం తరుణ్ గారి పాట 1,00,000 రూపాయలు. పేరుకేమో బాగుంటుందని తాగేది మీరు. గుర్రం తరుణ్ గారి పాట 1,00,000 రూపాయలు వేలాంబరిలో లడ్డు పూజలు అందుకున్నటువంటి లడ్డు తెలుసుకుంటున్నాయా? గుర్రం తరుణ్ గారు సింహాలాగా దూకి ముందుకు వచ్చాడు. 1,00,000 రూపాయల బరిలో గుర్రం తరుణ్. రేసు గుర్రం మన తరుణ్ గారికి ఒకసారి ఓయేసుకోండియా. మీ డబ్బులు సహకరిస్తే ప్రతి ఏటా దీనికి మీ శక్తానుసారం భక్తానుసారం మాత్రమే పాడి మాకు సహకరించాలి. మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి ఆలయంలో ఏకాదశి శనివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. కార్యక్రమాలకు ఉపయోగించే నెల్లూరు నగరం చిన్న బజారుకు చెందిన న్యూ సాయినాథ జ్యువెలరీస్ యజమాని మక్కం రత్నం శెట్టి వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ప్రతి నెలలో వచ్చే 2 ఏకాదశి పర్వదినాల నాడు గత 15 సంవత్సరాలుగా మక్కం రత్నం శెట్టి ఆధ్వర్యంలో అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.
ఆదినారాయణ ఓం నారాయణ ఓం నారాయణ ఆదినారాయణ. మనుబోలు చెల్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలసిన శ్రీ భగవాన్ వెంకటేశ్వర దేవస్థానం వద్ద గత 15 సంవత్సరాల నుంచి ఈ గుడి దగ్గర నెల్లూరు న్యూ సాయినాథ్ జ్యువెలరీ అధినేత అయినటువంటి మక్కం రత్నం శ్రేష్ఠి గారు ప్రతి నెలలో వచ్చేటువంటి 2 ఏకాదశికి భారీ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాళ్ళ కుటుంబాన్ని ఎల్లవేళలా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి కాశీ విశ్వనాథ స్వామి ఎప్పుడు సంరక్షించాలని కోరుకుంటూ శ్రీ సమర్థ సద్గురు భగవాన్ వెంకయ్య స్వామి మహారాజ్ కి శ్రీమద్ రమారమణ గోవింద నమ పార్వతీ పదర హర మహాదేవ శంభో శంకర. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలంలోని మల్లం గ్రామంలో వెలసిన శ్రీ వల్లి దేవసేన సమేత స్వయంభూ శ్రీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కామిరెడ్డి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ధ్వజారోహణ కార్యక్రమానికి ఉభయ దాతలు శ్రీ సోమశెట్టి సుబ్బారావు, శ్రీ చెరువుల రోసయ్య శెట్టి మరియు కుటుంబ సభ్యులు కార్యక్రమం నిర్వహించారు. ఉభయ దాతలు శ్రీ చెన్నారెడ్డి, చెంచు రాఘవరెడ్డి, శ్రీ మోపాటి కృష్ణ చైతన్యరెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి వై శశాంక్ కుమార్, కామిరెడ్డి సునీల్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ దువ్వూరు భారతమ్మ, కమిటీ సభ్యులు దువ్వూరు చంద్రమోహన్ రెడ్డి, రామిశెట్టి లలితమ్మ, వంక శ్రీనివాసులు, ఆశా, అమరావతి, చెన్ను బుజ్జమ్మ, బండి అంకమ్మ, ఆలయ అర్చకులు మూలంరాజు, భానుప్రకాశ్ శర్మ మరియు భక్తులు పాల్గొన్నారు. చక్కగా ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నమస్కారం చేసుకోవాలి. ఎవరు కూడా నిలబడవద్దు, చక్కగా చూస్తూ నమస్కారం. మా ఊరు విలేకరుల అన్నగారు ఇంకొక ప్రసాదం ఒక్క 2 ఫోటోలు కదా
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్ ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ సిఆర్ న్యూస్.